ఇప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడు రథం మీద బయలుదేరి సుగ్రీవుడి యొక్క ఆ గుహలోంచి, గుహ అంటే ఆ గుహల్లాగా ఉండేటటువంటి అంతఃపురాలవి, ఆ కిష్కింధా నగరపు అంతఃపురాల్లో నుంచి వాళ్ళు బయలుదేరి ఆంజనేయ స్వామి, మిగిలిన గొప్ప గొప్ప మంత్రులు వీళ్ళందరినీ కూడా తీసుకొని రథంలో శ్రీరామచంద్రుని దగ్గరికి బయలుదేరారు. ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ ఎలా ఉన్నాడు? దృష్ట్వా రామం సమాసీనం గుహాద్వారి శిలాతలే శైలాజనధరం శ్యామం జటామౌళి విరాజితం. ఆయన ఈ వల్కలాలు, ఈ మృగచర్మాలు ఇవన్నీ ధరించి ఆయన ఎలా ఉంటాడు? శ్యామల గాత్రుడు. ఆ శ్యామల గాత్రుడైన గాత్రం అంటే శరీరం, శ్యామలమైనటువంటి ఆ రంగులో ఉన్నటువంటి శరీరం ధరించిన వాడై ఆయన అక్కడ శిలాతలే, ఆ గుహ ద్వారం ముందు ఉన్నటువంటి శిల మీద అక్కడ ఆయన కూర్చున్నట్ట. విశాల నయనం శాంతం, ఎలా ఉన్నాడు? విశాలమైనటువంటి నయనాలు, రాజీవలోచనం అంటారు ఆయన్ని. శాంతం స్మితచారు ముఖాంబురుహం, ముఖాంబుజం స్మిత, చిరునవ్వుతో ఉన్నటువంటి ఆయన. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ముఖం చిరునవ్వుతోనే కనిపిస్తూ ఉంటుందిట ఆయన. సీతా విరహ సంతప్తం పశ్యంతం మృగపక్షిణ, అక్కడ అటు ఇటుగా ఆ శిల మీద కూర్చొని అటు ఇటు వెళ్తున్నటువంటి మృగాలు, పక్షుల్ని, వాటినటిని అవన్నీ చూస్తూ ఉన్నట్ట. సీతా విరహంలో సంతప్తుడైపోయి ఆయన అలా చూస్తున్నాడు. అలాంటి శ్రీరాముడిని వీళ్ళందరూ చూశారు. చూసి రథాధూరాత్ సముత్పత్య వేగాత్ సుగ్రీవ లక్ష్మణ రామస్య పదయోరగ్రే పేతతుర్భక్తే సంయుతౌ. రథం దూరం నుంచే అక్కడి నుంచి ఒక్కసారిగా దూకాట. దూకి ఉత్పత్య, ఆ వేగంగా గబగబా పరిగెత్తుకుంటూ సుగ్రీవుడు లక్ష్మణుడు రాముడి యొక్క పాదాల దగ్గరికి వచ్చేసారు. ముందుకి వచ్చారు. వచ్చి ప్రణమిల్లారు. రామ సుగ్రీవమాలింగ్య పృష్ఠాన్వా రామయమంతికే స్థాపయిత్వా యథా న్యాయం పూజయామాస ధర్మవిత్. ఇంకా ఆ వచ్చినటువంటి సుగ్రీవుడిని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. వేసి ఎలా ఉన్నావు, బాగున్నావా అని, ఆయనకి ధర్మవిధుడు కదా ఆయన, శ్రీరామచంద్రుడు. అతన్ని సుగ్రీవుడు మరి రాజు కదా, ఆ రాజుని ఈయన పూజించాడు. అదేమిటి సుగ్రీవుడిని పూజించడం అంటే? ఆయన రాజు కాబట్టి పూజిస్తాడు. రాజుల్ని పూజించాలి కదా, ఆయన యథాన్యాయంగా పూజించాలి. తతో అబ్రవీద్ రఘుశ్రేష్టం సుగ్రీవో భక్తి నమ్రధీ దేవ పశ్య సమాయాంతిం వానరాణాం మహాచమూ. స్వామి, ఆయన ఎంతో భక్తితోటి ఆ సుగ్రీవుడు నమస్కారం చేసి, చూడు స్వామి దేవా పశ్య, చూడండి, సమాయాంతిం వానరాణం, వానరులు వచ్చేస్తున్నారు. ఇగో మహాచము, మహాసైన్యంతో వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు క్షణాల్లో మీరు గమనిస్తారు, మీరు చూస్తారు. వాళ్ళ యొక్క సైన్యాలతోటి ఆ రథ నాయకులందరూ వచ్చేస్తుంటారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? కులాచలాద్రి సంభూత మేరు మందర సన్నిభాహ, మేరు పర్వతం మందర పర్వతాలతో సమానంగా ఉండేటంట అంతటి బలిష్ట దేహులు, అంతటి పెద్ద విశాలమైనటువంటి పర్వత. కులాచలం, కులాచలం అంటే ఏమిటి? దిక్కులకి ఉన్నాయే ఆ భూమిని, వాటిని మోస్తుండేటటువంటి ఆ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలాగా అంతటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు అన్నమాట. నానాద్వీప సరిచ్చలై నానాద్వీప సరిచ్చైలవాసిన స్వపర్వతోపమాహ. నానా ద్వీపాల నుంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసారయ్యా. చూడండి, సరిత్ అంటే నది, నదుల దగ్గరలో ఉన్నవాళ్ళు, శైలాలు కొండల దగ్గరలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పర్వతాలతో సమానమైనటువంటి వాళ్ళందరూ వచ్చేసారు.
అసంఖ్యాతాః సమాయాంతి హరయః కామరూపిణః సర్వే దేవాంశ సంభూతాః సర్వే యుద్ధ విశారదా. వాళ్ళందరూ ఎవరనుకున్నావు? దేవాంశ సంభూతులు, అందరూ యుద్ధ విశారదులు. యుద్ధంలో హరయః అంటే కపులు, కామరూపులు. వీళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు కారు, వాళ్ళు కామరూపం కూడా ధరించగలిగినటువంటి వాళ్ళు. అసంఖ్యాకులు వాళ్ళందరూ వస్తున్నారు. అత్ర కేచిత్ గజబలా, కొంతమందిట గజబలం ఏనుగంతటి బలం ఉందిట కొంతమందికి. కేచిత్ దశ గజోపమా, కొంతమందికి 10 ఏనుగుల బలం ఉందిట. గజాయుత బలా, కొంతమందికి 10,000 ఏనుగులు. గజ సహస్రం అంటే 1000 ఏనుగులు, గజాయుతం అంటే 10,000 ఏనుగులు. 10,000 ఏనుగులట అన్ని అంత బలం కూడా కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కేచిదన్యే అమిత బల ప్రభో, కొంతమంది అయితే అమిత బలం, వాళ్ళకి ఇన్ని 10,000 20,000 ఇట్లా చెప్పడానికి వీల్లేదు. అమిత బలవంతులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. కేచిదంజన కూటాభా కేచిత్ కనక సన్నిభాహ, కొంతమంది అంజన కూటాభ అంటే అంజనాద్రి నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండేటటువంటి ఆ పర్వతం లాగా కొంతమంది ఉన్నారు. కొంతమంది కేచిత్ కనక సన్నిభాహ, వాళ్ళు బంగారు వన్నెతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. కేచిత్ రక్తాంతవదన, కొంతమంది ఎర్రటి ఆ రక్తాంతవదన, రక్తం అంటే ఎరుపు ఆ రంగులో ఉన్నటువంటి వాళ్ళు. దీర్ఘవాలా స్తథాపరే, ఎంత పొడుగైనటువంటి తోకలో ఉన్నాయి వాళ్ళకి, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా శుద్ధ స్ఫటిక సంకాశా కేచిత్ రాక్షస సన్నిభా, వాళ్ళు చూడండి కొంతమంది స్ఫటికంలాగా ఎంతో నిర్మలమైనటువంటి వాళ్ళు ప్రకాశంతో ఉన్నారు. కొంతమంది రాక్షసుల్లాగా ఉన్నారు. కేచిత్ రాక్షస సన్నిభా, కొంతమంది రాక్షసుల్లాగా ఉన్నారు. గర్జంతః పరితో యాంతి వానరాయుద్ధకాంక్షిణ, గర్జిస్తున్నారు. చూసావా ఎలా గర్జిస్తున్నారు? యుద్ధకాంక్షతోటి, ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అనే కాంక్షతోటి గర్జిస్తున్నారు వాళ్ళు. త్వదాజ్ఞాకారిణ సర్వే ఫలమూలాశనా ప్రభో, ఇంకా వాళ్ళు వీళ్ళందరికీ మనం భోజనం పెట్టాలి, ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి తెద్దాం అనే భయం లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫలాలు కందమూలాలు ఇవన్నీ ఏరుకొని తినగలిగినటువంటి వాళ్ళందరూ ఆజ్ఞాకారిణ, నీ యొక్క ఆజ్ఞని పరిపాలిస్తారు. వృక్షాణమధిపో వీరో, వృక్షం అంటే అంటే మామూలు రూ కాదు, ఇది ఉంటుంది కదా ఋగ్వేదంలో రూ ఉంది చూసావా, అరు అంటానే ఆ వృక్షం అంటే ఎలుగుబంటి. ఆ వృక్షాణామధిపో వీరో జాంబవాన్ నామ బుద్ధిమాన్, జాంబవంతుడు అనేవాడు ఈ ఎలుగుబంట్లందరికీ అన్నిటికీ బుద్ధిమంతుడైనటువంటి జాంబవంతుడు ఆయన నాయకుడు. ఆయనకి ఏషమే మంత్రిణాం శ్రేష్ఠ కోటి భల్లూక వృందపః, కోటి భల్లూకాలకి ఆయన నాయకుడుట. హనుమానేష విఖ్యాతో మహాసత్వ పరాక్రమ, మహాపరాక్రముడైనటువంటి ఆ ఆంజనేయుడు ఎంతో విఖ్యాతి చెందినటువంటి వాడు ఆయన. అది నాకు మంత్రినాం శ్రేష్ఠ, మంత్రులందరిలోకి నాకు శ్రేష్ఠుడైనటువంటి వాడు అతను. వాయుపుత్రో అతి తేజస్వి మంత్రి బుద్ధిమతాంబర, నలో నీలశ్చ గవయో గవాక్షో గంధమాదన. ఈ వాయుపుత్రుడు అతి తేజోవంతుడు, మంత్రులో బుద్ధిమంతుడు, అతి బుద్ధిమంతుడు. నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతెంత వాళ్ళు గొప్పవాళ్ళో చూసారా. శరభో ద్వివిధో మైందో గజ పనస ఏవచ, వీళ్ళందరూ శరభుడు, ద్వివిధుడు, మైందుడు, గజుడు, పనసుడు, ఇట్లాంటి వాళ్ళందరూ. వలీముఖో దధిముఖ సుషేణస్తార ఏవచ, సరా దశముఖుడు అనేటువంటి వాడు, వలీముఖుడు అనేటువంటి వాడు, వీళ్ళందరూ నాకు మహాసేనా నాయకులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చూసావా. వీళ్ళే కాదు,
కేసరీ చ మహాసత్వ పితా హనుమతో బలి ఏతే యూధపా రామ ప్రాధాన్యేన మయోదితా. కేసరి అనేవాడు మహాసత్వవంతుడు, మహాబలవంతుడు. అతను ఎవరు? పితా హనుమతో బలి. మహాబలవంతుడైనటువంటి హనుమంతుడికి ఆయన తండ్రి. ఇట్లాంటి వాళ్ళందరూ నేను ప్రాధాన్యాన్ని బట్టి నేను వీళ్ళ పేర్లు చెప్పాను. వీళ్ళందరూ సామాన్యులు కారు. మహాత్మానో మహాత్ములు, మహావీర్యా మహావీరులు, శక్రతుల్య పరాక్రమా. శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఏతే ప్రత్యేకత కోటి కోటి వానర యుధపా. ఇట్లాంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు, వీళ్ళందరూ ఒక కోటి వానరులకి వీళ్ళు అధిపతులుట. వీళ్ళందరూ నీ ఆజ్ఞ పాలిస్తారు. తవ ఆజ్ఞాకారిణ సర్వే సర్వే దేవాంశ సంభవ. వీళ్ళందరూ కూడా దేవాంశ సంభూతులు వీళ్ళు. కేశవాలిసుత శ్రీమానంగదో నామ విశ్రుత. ఇతను ఎవరు అనుకుంటున్నావు? ఇతను వాలి కొడుకైనటువంటి అంగదుడు. శ్రీమాన్ అంగదో అంటే మహాబలవంతుడు, మహాబుద్ధిమంతుడు, మహాశ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే లక్ష్మీ కలిగినటువంటి వాడు అయినటువంటి వాడు ఇతడు మహాపరాక్రమవంతుడు. యోద్ధారః పర్వతాగ్రైశ్చ నిపుణా శత్రుఘాతనే. వీళ్ళందరూ ఎక్కడంటే ఎలా వాళ్ళు పోట్లాడతారంటే పర్వత శిఖరాల నుంచి వాటిని పెకలించుకుని వచ్చి వాటితో పోట్లాడతారు. శత్రువుల్ని వధించడంలో వీళ్ళు నిష్ణాతులు. ఓ రఘుశ్రేష్ఠ, ఆజ్ఞాపయ రఘుశ్రేష్ఠ, సర్వే తే వశవర్తిన. సర్వే తే వశవర్తిన. నువ్వు చెప్పినట్లు వింటారయ్యా, నీ వశంలో ఉంటారు, నువ్వు చెప్పినట్లుగా వర్తిస్తారు వాళ్ళు. అది ఆజ్ఞాపించు, నువ్వేం చెప్తే వాళ్ళు చేస్తారు. ఇలా చెప్పగానే, ఇంతమందిని చూపించి చెప్పగానే రాముడు పరవశించిపోయాట. ఆహా అనుకొని ఇలా రాముడు రామ సుగ్రీవం ఆలింగ్య హర్షపూర్ణాశ్రులోచన. ఆయన కళ్ళు ఆనందంతో అశ్రువులతో నిండిపోయినట. ప్రాహ సుగ్రీవ జానాసి సర్వం త్వం కార్యగౌరవం. ఆహా, నాకు ఇంత చక్కగా నువ్వు ఈ కార్యభారం అంతా నీకు తెలుసు కాబట్టి, నువ్వు అన్నీ తెలిసిన వాడివి, ఇంకా నేను చెప్పక్కర్లా. ఆయన ఏమంటున్నాడు? నీ ఆజ్ఞాన ప్రకారం వాళ్ళు చేస్తారంటున్నారు. ఎందుకయ్యా? అన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వే ఆజ్ఞాపించు. నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అట్లా వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి అన్నీ నీకు తెలుసు కాబట్టి ఎలా జానకీదేవిని వెతకడానికి నువ్వు ఎలా పంపించాలని అనుకుంటున్నావో అలా పంపించు. ప్రేషయామాస బలినో వానరాన్ వానరర్షభ దిక్షు సర్వాసు వివిధాన్ వానరాన్ ప్రేష్య సత్వరం. పంపించు వాళ్ళందరినీ, ఈ ప్రేష్య పంపించు. దక్షిణాం దిశమత్యర్థం ప్రయత్నేన మహాబలాన్ యువరాజాం జాంబవంతం హనుమంతం మహాబలం. అందరికీ అన్ని చోట్లకి పంపించి దక్షిణ దిశకి మాత్రం అత్యంత ప్రయత్నంతో మహాబలవంతులైనటువంటి అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి, ఆంజనేయుణ్ణి, నలుణ్ణి, సుషేణుణ్ణి, శరభుణ్ణి, మైందుణ్ణి, ద్వివేదుల్ని వీళ్ళని పంపించాడు. సుగ్రీవుడు ఈ హెచ్చరిక కూడా చేశాడు. నలం సుషేణం శరభం మైందం ద్వివిధమేవ చ ప్రేషయామాస సుగ్రీవో వచనం చ ఇదం అబ్రవీత్ విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభాం. మీరు అత్యంత జాగ్రత్తగా కష్టపడి మీరు జానకీదేవిని మీరు వెతుకుదురుగాక. మాసాదర్వాం నివర్తధ్వం మచ్ఛాసన పురస్సరా. చూడండి, ఒక్క మాసంలోకే మాసాత్ అర్వాత్
నివర్తధ్వం మచ్ఛాసన పురస్సరాహ, నా ఆజ్ఞ మర్చిపోకుండా కనుక ఇంకొకటి వెంటనే ఒక మాసంలోనే తిరిగి రండి. సీతాం అదృష్ట్వా యదివో మాసాదూర్ధ్వం దినం భవేత్, సీతని కనుక కనుక్కోకుండా మీరు మాసాదు ఊర్ధ్వం నెల దాటి అయిన తర్వాత కనుక మీరు వచ్చారనుకో, తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్యథ వానరాహ, అట్లా వచ్చిన వాళ్ళకి మాసం తర్వాత సీతనిది కనుక్కోకుండా కనుక వస్తే వాళ్ళకి మరణశిక్షే, మరణదండనే పొందుతారు వాళ్ళు అన్నారు. సీతాం అదృష్ట్వా యదివో మాసాదూర్ధ్వం దినం భవేత్ తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్యత వానరాహ, మరణదండనే పొందుతారు. ఇట్లా ఇది ప్రస్థాప్య సుగ్రీవో వానరాన్ భీమ విక్రమాన్, ఇట్లా అందరినీ పంపించేశాడు. భీమ విక్రములైనటువంటి వానరులందరినీ ఆయన పంపించేశాడు. రామస్య పార్శ్వే శ్రీరామం నత్వా చ ఉపవివేశితః, అలా పంపించి రాముడి పక్కనే, రాముడికి నమస్కరించి ఆయన పక్కనే కూర్చున్నాడు. ఇట్లా వెళుతూ ఉన్నటువంటి అప్పుడు ఏం జరిగింది, గచ్చంతం మారుతిం దృష్ట్వా రామో వచనమబ్రవీత్, అలా వెళ్తున్నటువంటి ఆ మారుతిని, ఆంజనేయ స్వామిని చూసి రాముడు ఇలా చెప్పాట, అభిజ్ఞానార్థమే తన్మే అంగుళీయకం ఉత్తమం, తన యొక్క అంగుళీయకాన్ని, ఉత్తమమైనటువంటి అంగుళీయకాన్ని అతనికి ఇచ్చాడు. అభిజ్ఞానం అంటే గుర్తుగా, ఆ గుర్తుగా ఇచ్చాడు. ఇచ్చి మన్నామాక్షర సంయుక్తం సీతాయై దీయతాం రహస్యంగా ఇవ్వు సీతకి, ఇది నా నామాక్షరాలు ఉన్నాయి ఈ అంగుళీయకం మీద. అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపి సత్తమ, నువ్వు మాత్రమే ఇది చేస్తావని నాకు నమ్మకంగా ఉంది, అందుకని జానామి సత్వం తే సర్వం గచ్చ పంథా శుభస్తవా, ఈ నువ్వు బాగా సమర్థుడివి ఈ కార్యం సాధించడానికి, కాబట్టి నీ బలం నాకు తెలుసు, కాబట్టి వెళ్ళు, నీకు నీ మార్గంలో నీకు శుభమగుగాక అని దీవించి పంపించాడు. ఏవం కపీనాం రాజ్ఞాతే విసృష్టాః పరిమార్గణే సీతాయా అంగదముఖా శుభ్రం బభ్రముస్తత్ర ఇట్లా ఈ వీళ్ళందరూ సీతాన్వేషణం కోసం వీళ్ళందరూ అన్ని ఈ అడవుల్లోకి దక్షిణ దిశలోకి వెళ్తున్నారు. వెళ్ళి ఈ అడవుల్లోకి తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ కనిపిస్తుందా అని. భ్రమంతో వింధ్య గహనే దదృశు పర్వతోపమం, వింధ్య పర్వతాల్లోకి వెళ్ళారు, అక్కడ అన్ని తిరుగుతున్నాడు. ఈ ఎంత తిరుగుతున్నాడంటే అక్కడ ఏం జరిగింది, ఆ వింధ్య పర్వతంలో మహాఘోరమైనటువంటి ఒక అడవిలో రాక్షసం భీషణాకారం భక్షయంతం మృగాన్ గజాన్, ఒక మహాబలిష్ఠుడైనటువంటి పర్వతాకారుడైనటువంటి మహాభీకరుడైనటువంటి ఒక మహారాక్షసుడు మృగాల్ని పక్షుల్ని పట్టుకుని పీకు తింటున్నట్టు వాడు. అక్కడ వాళ్ళని చూశాడు, వాడిని వీళ్ళు చూశారు. నాయం వాళ్ళు ఏమనుకున్నారు, రావణో అయమితి జ్ఞాత్వా కేచిద్ వానర పుంగవా, వీళ్ళ ఈ వానర పుంగవులు అందరూ ఇతడే రావణుడు అనుకున్నారు. ఇప్పుడు అంత మహాభయంకరంగా కనిపిస్తున్నాడు, అంత పెద్దవాడుగా. జఘ్ను కిలకిలా శబ్దం ముంచింతో ముష్టిభీక్షణాత్, వీళ్ళందరూ కలిసి అందరూ ముష్టిఘాతాలు ఇచ్చేసి వాడిని చంపేశారు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఇదే చెప్తూ ఇది అంగదుడు చంపినట్లుగా ఉంది. ఇక్కడ తేడా ఏం లేదు, అంగదుడు కూడా వానరుడే కదా, ఆ అంగదుడు అతన్ని చంపినట్లుగా ఉన్నది ఈ రాక్షసుని. నాయం రావణ ఇత్యుక్త్వా యయురన్యన్ మహద్వనం, ఇలా చంపిన తర్వాత ఇంకా వెతుకుతున్నారు. ఇట్లా వెతుకుతూ ఉంటే తృషార్తా సలిలం తత్ర నా విందన్ హరిపుంగవా, ఈ కోతులన్నిటికీ విపరీతమైనటువంటి దాహం, దప్పిక,
తర్వాత ఆకలి వేస్తున్నది. విభ్రమంతో మహారణ్యే శుష్క కంఠోష్ట తాలూకా, దవడలు, కంఠం, నాలిక ఎండిపోయినాయి అనమాట. దదృశుద్గుహద్వారం దదృశుద్గహ్వరం తత్ర తృణగుల్మామృతం మహత్. అక్కడ ఒక గుహద్వారం, ఒక బిలం కనపడింది. ఇక్కడ అది దట్టంగా అయినటువంటి గడ్డి పొదలు, పొదరిళ్ళు, వీటన్నిటితో పాటు మూసేయబడి ఉన్నది ఆ గుహ. ఇది దీంట్లో చెప్పలేదు, కానీ ఈ గుహ పేరు వృక్షబిలం. వృక్షబిలం ఆ బిలం, ఈ గుహ పేరు. ఆర్ద్రపక్షాన్ క్రౌంచహంసాన్ నిస్సృతాన్ సదృశుస్తతః అత్రాస్తే సలిలం నూనం ప్రవిశామో మహాగుహాం. ఈ గుహలోంచి ఆర్ద్ర పక్షాన్, పక్షాన్ అంటే రెక్కలు, ఆర్ద్రం అంటే తడిసిపోయినటువంటి రెక్కలు కలిగినటువంటి క్రౌంచ పక్షులు, హంసలు, నిస్సృతాన్ దాంట్లోంచి బయటకు వస్తున్నాయిట ఆ గుహలోంచి. దాంతో వీళ్ళు చూశారు, దదృశుస్తత, వీళ్ళు చూశారు. ఆత్రాస్తే సలిలం నూనం ప్రవిశామో మహాగుహాం. ఈ గుహలో తప్పకుండా నీళ్లున్నాయి, లేకపోతే మరి గుహలోంచి తడిసిపోయిన రెక్కలతో వస్తున్నాయి కదా ఈ పక్షులన్నీ, అంటే దాంట్లో నీళ్లు ఉండాలి కదా అనుకున్నారు. కాబట్టి ఈ గుహలోకి మనం వెళదాం. ఇత్యుక్త్వా హనుమాన్ అగ్రే ప్రవివేశ తమన్వయు. హనుమంతుడు ముందుగా వీళ్ళందరూ లోపలికి ప్రవేశించారు. సర్వే పరస్పరం ధృత్వా బాహున్ బాహుభిరుత్సకా. అది చీకటి మయం ఆ గుహ. ఆ గుహలోకి వెళ్తుంటే ఏమీ కనబట్టంలా, తప్పిపోతారేమో అని ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకొని బాహుర్ అని ఆ బాహురు అభివృత్సుక, తప్పిపోకుండా అందరూ లోపలికి వెళ్ళారు. అంధకారే మహద్దూరం గత్వా పశ్యన్ కపీశ్వరా జలాశయాన్ మణినిభతో యాన్ కల్పద్రుపోపమాన్. అలా చాలా దూరం ఆ చీకట్లో వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి జలాలు ఎట్లా ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. అవి మణుల్లాగా ప్రకాశిస్తున్నాయట. అలాంటి ఆ సరోవరాలు కనబడుతున్నాయి. తర్వాత ఇంకా ఏమిటి, కల్పద్రుమోపమాన్, కల్పవృక్షాలు లాంటి ఒక చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి వృక్షాన్ పక్వఫలైర్ నమ్రాన్ మధుద్రోణ సమన్వితాన్. ఆ వృక్షాలకి పక్వఫలై అంటే పక్వం అయిపోయినటువంటి పండినటువంటి పళ్ళతోటి అవన్నీ ఆమ్ర, మామిడి పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మధుద్రోణ అంటే తేనె పట్టులు, ద్రోణం అంటే ఒక కుండ లాంటిది, అంటే ఇక్కడ తేనె పట్టు అన్నమాట. ఈ తేనె పట్టులతో ఉన్నటువంటి ఈ వృక్షాలు ఉన్నాయి. గృహాన్ సర్వగుణోపేతాన్ మణివస్త్రాది పూరితాన్. ఇంకా మంచి బట్టలు, మంచి గొప్ప మణులు, వీటన్నీ అక్కడ పెట్టబడి ఉన్నాయన్నమాట. అంటే దాదాపు మీకు ఇలాంటి కంపారిజన్ నేను చెప్పకూడదు, కానీ అలీబాబా 40 దొంగల సినిమాల్లో వాటిల్లో ఆ గుహలో కనిపిస్తాయే, ఎక్కడ పడితే అక్కడ బంగారు వస్త్రాలు, బంగారు రాసులు, తర్వాత మంచి ఇవి బట్టలు, చీనాంబరాలు, హారాలు, ఇవన్నీ కనిపిస్తాయి కదా. అట్లాంటిది అనమాట ఈ గుహ. లేకపోతే ఈ గుహ లాంటిదే అది. అలీబాబా వాళ్ళు ఈ గుహని గురించి తెలుసుకొని వాళ్ళు ఆ కథ రాసుకుని ఉంటారు. వాళ్ళు దివ్య భక్షాన్న సహితాన్ మానుషై పరివర్జితాన్. అక్కడ మంచి భోజనం, దివ్య భక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి. అన్నం, వీటన్నీ కలిసి అక్కడ ఉన్నాయి అనమాట. ప్లేట్లలో సత్తిపడి ఉన్నాయి. విస్మితాస్తత్ర భవనే దివ్యే కనక విశ్చరే. బంగారు భవనాలు, బంగారు కిటికీలు, అన్నీ మొత్తం బంగారపుతో కలిసినటువంటి అవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ భుజించడానికి అక్కడ మానవులు ఎవ్వరూ లేరు, మనుషులు ఎవరూ లేరు.
ప్రభయా దీప్యమానాం తు దదృశు స్త్రీ యమేకకాం. అక్కడ మహాకాంతితో వెలిగిపోతున్నటువంటి ప్రభయా దీప్యమానాంతు దదృశు, ఒక ఆవిడ కనపడిందిట, ఒక స్త్రీ. ధ్యాయంతీం చీరవసనాం యోగినీ యోగమాస్థితాం. యోగముద్రలో కూర్చొని ఒక స్త్రీ చక్కగా అక్కడ కూర్చుని ఉన్నదిట. ఆవిడ జటావల్కలాలు కట్టుకొని వాల్మీకి రామాయణంలో కృష్ణాజినం ధరించి అని ఉన్నది. అలాంటి ఈవిడ ఈ యోగిని చూశారు వీళ్ళు. ప్రణేముస్తాం మహాభాగాం భక్వా భక్త్యా భీత్యా చ వానరాః. ఆ మహానుభావురైనటువంటి ఆవిడ ఆ ఆవిడికి నమస్కారాలు చేశాడు. చేసి ప్రణామం చేశారు భయభక్తులతోటి. చేసి అడుగుతున్నారన్నమాట. దృష్టాత్వాన్ వానరాన్ దేవి ప్రాహయూయం కిమాగతాః. వీళ్ళు ప్రణామం చేయగానే ఆవిడే కళ్ళు తెరిచి చూసింది. చూసి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాయయూయం కిమాగతాః, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, కుతో వాకస్య దూత నామత్స్థానం కిం ప్రదత్తత. తచ్చుత్వా హనుమానాః శృణు వక్ష్యామి దేవితే. దీనికి సమాధానం ఎవరు చెప్పారు? హనుమంతుడు. అమ్మా నేను చెప్తున్నాను వినండి అని ఆవిడ అడిగింది కదా, మీరు ఎక్కడి వాళ్ళు, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది కదా. దానికి సమాధానం హనుమంతుడు చెప్తున్నాడు. అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథ ప్రభు తస్య పుత్రో మహాభాగో జ్యేష్ఠో రామ ఇది శ్రుతః. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజుకి, ఆయన శ్రీమాన్ దశరథ మహారాజుకి తస్య పుత్రో మహాభాగో, గొప్పవాడైనటువంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి రాముడు అన్నది లోకంలో చెప్పబడతాడు. పితురాజ్ఞాం పురస్కృత్య సభార్య సానుజోవనం. పితృడు తండ్రి యొక్క ఆజ్ఞని పురస్కరించుకొని భార్యతోనూ తమ్ముడితోనూ ఆయన వనానికి ప్రవేశించాడు. గతస్తత్ర కృతా భార్య తస్య సాధ్వీ దురాత్మన. అలా వస్తుంటే కృతా భార్య అపహరింపబడినది. తస్య సాధ్వీ దురాత్మన, దురాత్మని వలన ఈవిడ ఈ సీతాదేవి దొంగిలింపబడినది. ఇంకా ఆ దురాత్ముడు ఎవరు? రావణేన తతో రామ సుగ్రీవం సానుజో యయౌ. సుగ్రీవో మిత్రభావేన రామస్య ప్రియవల్లభాం. ప్రియవల్లభుడు, మిత్రుడు అయినటువంటి ఆ సుగ్రీవుడు ఆ రాముని కోసం మమ్మల్ని అందరినీ పంపించాడు. రావణుడు ఇలా తీసుకువెళ్ళాడు కదా, కాబట్టి ఈ సుగ్రీవుడి వద్దకి రాముడు వెళ్ళాడు కదా, ఈ రాముడు లక్ష్మణుడితో కలిసి వెళ్ళాడు. కాబట్టి ఈ లక్ష్మణుడితో కలిసి వెళ్ళినటువంటి రాముడిని సమాశ్వాసిస్తూ సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ ఇక్కడికి నేను సీతాదేవిని వెతికిస్తాను అని చెప్పి మమ్మల్ని పంపించాడు. అందుకోసమే మేము ఇలా వచ్చాం. మృగయధ్వమితి ప్రాహ తతో వయముపాగతాః తతో వనం విచిన్వంతో జానకీం జలకాంక్షిణ. ఇట్లా జానకీదేవిని మేము వెతుకుతూ దప్పిక వచ్చి జలకాంక్షతోటి మేము ఇట్లా ఈ గుహలోకి ప్రవేశించాము. ప్రవిష్టా గహ్వరం ఘోరం దైవాదత్ర సమాగతః. దైవ విధి వల్ల మేము ఈ ఘోరమైనటువంటి ఈ గుహలోకి మేము ఈ దీంట్లోకి వచ్చాము. మేము బయటికి ఎలా వెళ్ళాలో మాకు తెలియట్లేదు. త్వం కిమర్థమాత్రాసి కావా త్వం వద శుభే. అమ్మా నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు నాకు ఓ శుభాంగి మాకు చెప్పండి అంటే అప్పుడు ఆ యోగిని వానరులను చూసి చాలా సంతోషంతో అన్నది. ఇక్కడే వాల్మీకి రామాయణానికిను దీనికిను కొంచెం తేడా కనిపిస్తుంది. కొద్దిగా ఆ తేడా ఏదో ఇప్పుడు చెప్తాను.
యోగినీ చ తథా దృష్ట్వా వానరాన్ ప్రాహ పృష్ఠధీః యథేష్టం ఫలమూలాని జగ్ధ్వా పీత్వా అమృతం పయః. మీరు బాగా అలసిపోయి ఉన్నారు, దాహంతో ఉన్నారు, ముందు మీరు చక్కగా మంచినీళ్ళు తాగండి, ముందు భోజనం చేయండి. ఇవన్నీ అయిన